ఇదిగో పప్పెట్ పట్టుకో. మనీ క్యాచ్. క్యాచ్ అని కొట్టాలట్రా బాబు. ఈనాటి ముఖ్య సమాచారం. కామిక్స్ బుక్స్ లో చీమ మరియు ఏనుగుల జోక్స్. అన్ని ఏనుగులు చీమలు కోపడ్డాయి, పోరాటానికి నిర్ణయించుకున్నాయి. డాన్స్ షోలో డాన్సింగ్ సింగ్ బక్రాచార్య డాన్స్ స్టేజ్ కి నిప్పంటించారు. బక్రాచార్య డాన్స్ స్టేజ్ లో అంటుకున్న నిప్పు వాసన ఇక్కడ దాకా వస్తుందా? ఎవరైనా కాపాడండి! ఎవరైనా ఉన్నారా? ఎవరైనా ఉన్నారా? ప్లీజ్ కాపాడండి! ఎవరైనా కాపాడండి! ఎంత చండాలంగా అమ్ముతుందో చూడు. అరే గాడిద అమ్మట్లేదు, అరుస్తోంది. వినపడట్లేదా నీకు? త్వరగా పద. కిట్టి మేము వచ్చేసాము. నాకు నొప్పంటే చాలా భయం. ప్లీజ్ ఎవరైనా ఆర్పండి, త్వరగా అని ఆర్పండి. కిచెన్ కి వెళ్ళి నీళ్లు తీసుకురా. తమ్ముడు మనం నీళ్లు తర్వాత తాగొచ్చు. ముందు దీన్ని ఆర్పడానికి ఐడియా చెప్పు. అరే గాడిద నిప్పుడు ఆర్పడానికి నీళ్లు తెమ్మంది. నువ్వేం చేయాల్సిన అవసరం లేదు, నేనే వెళ్తాను. కిచెన్ లో నీళ్లు రావడం లేదు. ఒక నిమిషం, బాత్రూమ్ లో కూడా నీళ్లు రావడం లేదు. నేను బయటికి వెళ్ళి చూస్తాను, గార్డెన్ కొలాయిలో నీళ్ళు వస్తాయేమో అని. ఫైర్ ఫైటర్ హనీ టు ద రెస్క్యూ. లేదు. జోర్దార్ ఏమైంది? అదో వాడిని చూడు. చాలా ఫోర్స్ గా ఉంది. నేను నిప్పుని ఆర్పేశాను. నమస్కారం. ఈ రోజు ముఖ్యమైన వార్తలు. పెట్రోల్ ధర ఈ రోజు 2 రూపాయలు పెరిగింది. ఏం చేస్తున్నాడు? నేను టీవీలో న్యూస్ చూస్తున్నాను. ఈ రోజు అడవి భాగంలో నిప్పంటుకుంది. ఎన్నో వందల మంది ఫైర్ ఫైటర్స్ ఓరి నాయను నిప్పంటుకుందా? ఇప్పుడేం చేయాలి? ఫైర్ ఫైటర్ హనీ టు ద రెస్క్యూ. వద్దురా బాబు, టీవీ మీద నీళ్లు పోయి. ఇదే ఆఖరి సీను. దీంతో సినిమా పూర్తయిపోతుంది. లైట్స్ కెమెరా. హనీ ఫైర్ ఫైటర్ హనీ టు ద రెస్క్యూ. షూటింగ్ ని పూర్తిగా నీళ్లతో నాశనం చేసేసాడు. ఇక్కడే మన సినిమా హీరోయిన్ నిలబడి ఉండాలి. ఎక్కడామే? మీరుగానే ఆమెను చూసానా? మీ హీరోయిన్ ఇక్కడే నిలబడింది. ఇప్పుడు హనీ ఎక్కడున్నాడని వెదగలం. పిల్లలందరూ ఎందుకు ఇలా భయపడి పారిపోతున్నారు? ఒకవేళ హరి అటువైపు ఉంటాడేమో. పదండి వెళ్ళి చూద్దాం. ఫైర్ ఫైటర్ హనీ టు ద రెస్క్యూ. అక్కడున్నాడు. పప్పెట్ త్వరగా వెళ్ళి నీళ్ళు ఆపేయ్. ఇక్కడున్న పిల్లల మీద ఎందుకని నీళ్లు పోస్తున్నావు హనీ? నేను పిల్లల దగ్గర అడిగాను మీరు పెద్ద అయ్యాక ఏమవుతారు అని. వాళ్ళు అన్నారు పెద్ద సింగర్, ఫేమస్ యాక్టర్, సూపర్ స్టార్ గిటారిస్ట్. అందరిలోనూ బాగా ఫైర్ ఉంది. అందుకని ఈ ఫైర్ ఫైటర్ వాళ్ళలో ఉన్న ఫైర్ ని ఆపుతున్నాడు. అరే నా స్కూటర్ ఎందుకు స్టార్ట్ అవడం లేదు? ఓయమ్మా! అయ్యా! నేను ఊరికే వదిలిపెట్టను. ఆగు! ఏయ్! అని! ఓహో, ఏమి సువాసన! అంకుల్ అంకుల్, నాకొక కాకర చువ్వ ఇవ్వరా? ఓ, ఇదిగో 2 ఉంచుకో. థ్యాంక్ యూ అంకుల్. ఎక్కడ పారిపోయాడు? నా చేతికి చిక్కడంటే అయిపోయాడే. తప్పించుకున్నాను. అరే టపాకాయలు, దీనివల్ల నిప్పంటుకుంటుంది. నువ్వు నిప్పంటిస్తున్నావా? అక్కడ ఉన్నాడు.
ఫైర్ ఫైటర్ హనీ టు ద రెస్క్యూ. ఒరే హనీ ఆగు, ఆ టపాకాయల మీద నీళ్లు పోయికో. ఓకే, నీళ్ళలో టపాకాయలను తీసి వేస్తాను. ఫైర్ ఫైటర్ హనీ టు ద రెస్క్యూ. ఏం చేస్తున్నావయ్యా? ఆగు 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 ఆగు. కిటి, నేను నీకు నేర్పించిన డైలాగ్ లో వెళ్ళి అలాగే హనీకి చెప్పు. హనీ హాయ్ కిట్టి, చూసావా నీ ఫైర్ ఫైటర్ హీరో ఎలా నిప్పుని ఆర్పుతూ ప్రజలకి సేవ చేస్తున్నాడు. హనీ, ఫైర్ ఫైటర్స్ నిప్పు ఎప్పుడు ఆర్పుతారంటే ఎవరికైనా ప్రమాదం కలిగినప్పుడు మాత్రమే. ఈ ట్యూబ్ లో ఉన్న నీళ్ళన్నీ వేస్ట్ చేసేసావు. నువ్వు రియల్ హీరోవి ఎప్పుడవుతావంటే వీళ్ళందరి దగ్గర నువ్వు క్షమాపణ అడిగినప్పుడే. నువ్వు రియల్ హీరోవి ఎప్పుడవుతావంటే పప్పట్ కి రోజు చాక్లెట్ ఇచ్చినప్పుడే, జోర్దార్కి రోజు మసాజ్ చేసినప్పుడే. నువ్వు రియల్ హీరో ఎప్పుడవుతావంటే బన్నీ పాల్ని నువ్వు తాకుండా ఉన్నప్పుడే. వాడు ఎలాగో కిట్టి చెప్పిందంతా వింటాడని నాకు తెలుసు, అందుకే అది నాకు ఫేవర్ గా చెప్పుకున్నా. ఓ హాయ్ కిట్టి. హలో కిట్టి, ఎలా ఉన్నావు? నేను ఈరోజు చాలా సంతోషంగా ఉన్నాను. అలాగే హనీకి థ్యాంక్స్ చెప్పేద్దామని వచ్చాను. ఏ విషయం మీద నువ్వు హనీకి థ్యాంక్స్ చెప్పడానికి వచ్చావు? చెప్తాను, తర్వాత మీకే అర్థం అవుతుంది. నువ్వు ఆ రోజు డ్రాయింగ్ ఎలా చేయాలో నాకు నేర్పించావు కదా, అందువల్ల డ్రాయింగ్ ఎగ్జామ్ లో నాకు 10కి 10 దొరికింది. ఏంటి, హనీ డ్రాయింగ్ చేయడం నేర్పించాడా? అందులో కిటికి 10/10 వచ్చిందా? అసలు నమ్మలేకపోతున్నాను. హనీ, నువ్వు దీన్ని ఎలా చేయగలిగావు? నేను గాడిదనే, కానీ చూడ్డానికి అలా కనిపించను. ఎందుకురా తలకిందులుగా చెప్తున్నావు? నేను చూస్తే ఎవరికైనా దద్దమ్మలాగే అనిపిస్తావు. అవును, కానీ నేను చూస్తే గాడిదకి గాడిదలా అనిపిస్తావు. సరే సరే, ఇక మన మధ్య ఏ గొడవ వద్దు. ఆ, ఏది ఎలాగో డ్రాయింగ్ చేయడం తను నేర్చుకుంది కదా. ఏయ్! ఓ, గొడవేయడం ఆపండి. హనీ, నువ్వు నాకు హెల్ప్ చేసావు, అందుకని నేను నీకు గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాను. అరే, ఇది సాఫ్ట్ టాయ్ డాగీ కదా, చూడ్డానికి చాలా బాగుంది. డాగీ అని చెప్పకు, వీడి పేరు వజ్రం. నేను సన్నీ వెళ్ళి హనీ కోసమే స్పెషల్ గా కొన్నాం. వీడి పేరు కూడా వజ్రం అని పెట్టాం. అరే వావ్, థ్యాంక్ యూ కిట్టి. ఈ హీరాని నువ్వే నాకు ఇచ్చావు. నేను దీన్ని జాగ్రత్తగా చూసుకుంటాను. ఇక నుంచి నాకు లక్కో లక్కు. హాయ్ ఫ్రెండ్స్, సన్నీ, అసలు నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? ఐఎమ్ సారీ. ముందే సారీ చెప్పేంతగా పెద్ద తప్పు ఏం చేసావో మాకు చెప్పు. నువ్వు అనుకున్నట్టుగా నేనే పెద్ద తప్పు చేయలేదు. యాక్చువల్ గా నేను ఈరోజు ఒక బుక్ చదివాను. అందులో ఏముందంటే బయట వాళ్ళకి మంచి చేస్తేనే నీకు మంచి జరుగుతుందని. అందువల్లే నేను మీ అందరినీ చూడ్డానికి వచ్చాను. ధన్యవాదాలు బాబు, కానీ అందరికీ చెడు చేసిన నీకు ఇటువంటి మంచి బుక్ ఎలా దొరికింది? ఓయ్, నేనిప్పుడు మారిపోయాను. నేను ఇప్పుడు అందరికీ మంచి చేయబోతున్నాను. దానికి ముందు నేను నీకు మంచి చేయబోతున్నాను హనీ. ఈ రోజు నుంచి నేను నీకు భూతాన్ని, నువ్వు నాకు యజమానివి. భూతమా? అయితే నీ ఇంట్లో ఉండే వస్తువులన్నిటినీ బయటపడేయాలి. అవును, ఎందుకని వస్తువులను బయట పారేయాలి? ఎందుకంటే దెయ్యాలంతా పాత ఇంట్లోనే ఉంటాయి, అందుకని అన్నిటిని బయటపడేయమంటున్నాడు. ఇప్పుడు నీకు అర్థమై ఉంటుంది. రేయ్, వీడు చెప్తుంది జీని అనే భూతం గురించి. ఈ రోజు నుంచి మీరు నాకు ఆలంబన, నేను మీకు బానిసని. మీ కోరిక ఏంటో చెప్పండి. అవును, నేను సీలింగ్ మీదకి ఎలా వెళ్ళాలి? ఎందుకని వెళ్ళలేవు? నువ్వు భూతానివి కదా, నువ్వు ఏ పనైనా చేయగలవు. నువ్వు నా జీనివే అయితే నువ్వు త్వరగా వెళ్ళి సీలింగ్ శుభ్రం చేయి. ఆ, సరేలే. వీడు నిజంగా మారిపోయినట్టున్నాడు. నా ఇంటికి ఏదైనా అయితే నేను రెనోవేట్ చేస్తాను. ఇక్కడ నేను క్లీన్ చేయాల్సి వస్తుంది. నేను ఫ్యాన్ ని ఆన్ చేస్తాను, నువ్వు త్వరగా కిందకి వచ్చేసి. వద్దు హనీ, ఆగు. ఏం చేసావు సన్నీ? టీవీ మీద నీళ్లు పోసావు. మేడం వస్తే తప్పకుండా తెరుతుంది. జిన్, త్వరగా వెళ్ళి నీటిని శుభ్రం చేసేసాయి.
ఓయ్ ఎక్కడుందా వజ్రం? ఇక్కడ లేదే. ఇక్కడ కూడా లేదు. ఇక్కడ కూడా లేదు. ఓ ఓ ఓ ఎక్కడ దాచిపెట్టిందో అర్థం కావటం లేదే. ఇక్కడ కూడా లేదు. సన్నీ నువ్వు అసలు ఏం చేస్తున్నావు? మీరందరూ కలిసి నన్ను మోసం చేశారు కదూ. ఫుట్బాల్ ఇక్కడ ఎక్కడా లేదు. నేను వెతికాను కూడా. ఫుట్బాల్ ఎక్కడుంది? నువ్వు అసలు ఎక్కడ చూసావు? రూమ్ అంతా మొత్తం నాశనం చేసావు. మిత్రులారా, నాకెందుకో వాడి మీద బాగా అనుమానంగా ఉంది. వాడు ఆడుకోవడానికి వస్తాడేమో అడుగు, ఎందుకంటే ఒకడు తక్కువగా ఉన్నాడు. నువ్వు ఏంటి దొంగతనం చేద్దామని వచ్చావు? ఏ వజ్రం కావాలి? వజ్రమా? కిట్టి హనీకి ఇచ్చింది కదా అది. ఆ వజ్రం నాకు కావాలి. ఎందుకంటే వైరం ఉంచుకోవాల్సింది నేను. కిట్టి నాకు ఫ్రెండ్. నువ్వు ఏం చేసినా సరే నేను అది ఆ బాక్స్ లో ఉందని ఎప్పటికీ చెప్పను సన్నీ. పెట్లో ఉందా? తమ్ముడు త్వరగా ఆ పెట్టిని కాపాడు. అది చాలా విలువైనది తమ్ముడు. నాకది కిట్టి ఇచ్చిన గిఫ్ట్. ఆగు సన్నీ. ఇక వజ్రాన్ని మర్చిపోండి. ఈ వజ్రం ఇక మీదట నాది. నా బొమ్మని తీసుకువెళ్ళిపోదాం అనుకుంటున్నావా? నేనెవరో ఇప్పుడు చూపిస్తాను. ఓయ్ మర్యాదగా చెప్పండి, వజ్రం ఎక్కడుంది? ఇదిగో ఇక్కడుంది కిట్టి ఇచ్చిన వజ్రం. నేనేం అడుగుతున్నానంటే కిట్టి నీకు ఇచ్చిన వజ్రం గురించి. ముందు ఆ వజ్రం ఎక్కడుందో చెప్పు. ఆ వజ్రం నాకు వెంటనే కావాలి. వీడిలో ఎటువంటి మార్పు రాలేదు. కిట్టి ఇచ్చిన బహుమతిని లాక్కెళ్లాలని వచ్చాడు. శీతాకాలం వచ్చింది అంటే వణికిస్తుంది గడగడ చలి. అందరూ చప్పట్లు కొట్టండి. ఓ ఆ. ఓ ఆహా, ఈ చలికి కొట్టలేకపోతున్నాను చప్పట్లు. ఎందుకో అర్థం కావటం లేదే. గుర్రానికి వేస్తారు దానా. మంకీ క్యాప్ వేసుకోగానే దొంగలా ఉన్నాడు ఈ కన్నా. చప్పట్లు కొట్టండి. వెంటనే ఏదో ఒకటి వండుకుని తినాలి. మార్కెట్కి వెళ్ళాలి కూరగాయల కోసం. బిల్లు కట్టలేదని కరెంటును కట్ చేశారు. నేను వేసుకున్న మంకీ క్యాప్ ఎలా వెళ్ళిపోయింది? చప్పట్లు కొట్టండి. నేను కొడితే 1.5 టన్ను వెయిట్ నేను తింటున్నది అరటి పండు. నాతో మీరు పెట్టుకోవద్దు, పెట్టుకుంటే తట్టుకోలేరు. నేను ఇక్కడ ఎందుకు వచ్చానంటే మంకీ క్యాప్ దొంగలించడానికే. మంకీ క్యాప్ అనేది మంకీలకే సొంతం. సిటీలో ఉన్న అన్ని క్యాపుల్ని నేను దొంగతనం చేయబోతున్నా. అరే ఏంటిది? బాగా చలేస్తుంది. ఇది చాలా బాగుంది. సూపర్. అవును, నువ్వేం చేస్తున్నావురా? నేను చలిని పోగొడుతున్నాను. ఇలా చేయడం వల్ల చలి ఎక్కడికి పోదు. కానీ కన్నసార్లు ఇలా చేస్తే ఆయన ఇక్కడి నుంచి వెళ్ళిపోతారు కదా. చలికి పరువు మర్యాదలంటూ ఉంటే ఖచ్చితంగా ఇక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఓ ఏయ్ చలి, మరి ఇక్కడి నుంచి వెళ్ళిపో.
రేయ్ గాడిద, అసలు నువ్వేం చేస్తున్నావురా? అరే ఏంటి పొబ్బటిది బయట ఇంత చలిగా ఉన్నప్పుడు నువ్వు ఎందుకని స్నానం చేసావు? అయినా తల తుడుచుకోవాలంటే అది బాత్రూమ్ లో చేయాల్సిన పని. నేనేమి స్నానం చేయలేదు మేడం. ఇదిగో ఈ గాడిద నా మీద నీళ్లు పోశాడు. సారీ పోపెట్. వీడు నా తల మీద నీళ్లు పోసినందువల్ల నేను తడిసిపోయాను. నా మంకీ క్యాప్ కూడా పూర్తిగా తడిసిపోయింది. నా దగ్గర అది తప్ప ఇంకో మంకీ క్యాప్ లేదు. అరే బావ్ పోపెట్, నీ సారీ చాలా అందంగా ఉంది తెలుసా? రే, ఇది కేవలం మప్లరేరా. ఇది పెద్దగా ఉన్నందువల్ల నేను చీర కట్టుకున్నట్టు అనిపిస్తోంది. ఏంటి అనుమానమే? త్వరగా పొపెట్ సైజ్ కి ఒక మంకీ క్యాప్ ఇవ్వండి. ఈ మంకీ నిజంగా చాలా తెలివైందనుకుంటాను. మంకీ, నా మంకీ క్యాప్ ఇచ్చెళ్ళు. గొడవ పెట్టుకోవాలనుకుంటే నాతో పెట్టుకోకు. నేను ఏ వస్తువు విసిరినా అది నాకు సొంతం అయిపోతుంది. ఇక నుంచి ఈ మంకీ క్యాప్ నాకే సొంతం. నా మంకీ క్యాప్ నే దొంగిలిస్తావా? స్నానం చేయడానికి కావాలి సోపు. నా దగ్గర ఉన్నది మంకీ క్యాప్. చప్పటి కొట్టండి. కారు వాడు వచ్చి డాష్ ఇచ్చాడు నా స్కూటర్ కి. ఈ మంకీ వచ్చి నా మంకీ క్యాప్ ను దొంగిలించింది. చప్పటి కొట్టండి. ఆగు! థ్యాంక్ యూ మేడం, మీరు నాకు నచ్చిన మంకీ క్యాప్ ని కొనిపెట్టారు. దీనికి థ్యాంక్స్ అవి ఎందుకు? చెప్పే తీరాలి మేడం, మీరు చాలా మంచి వాళ్ళు కదా, అందరినీ బాగా చూసుకుంటున్నారు. అరే కన్నా సార్, మీరా? అవును, మీరెందుకు మంకీ క్యాప్ వేసుకోకుండా ఉన్నారు? ఎంతో బరువు మోస్తుంది డాంకీ. నా మంకీ క్యాప్ ను ఎత్తుకుపోయింది ఒక మంకీ. చప్పట్లు కొట్టండి. కన్నా గారు, అన్ని వస్తువులు ఎత్తుకపోవడమే మంకీస్ పని కదా. మీరు ఇంకో మంకీ క్యాప్ కొనుక్కోండి. అరే మేడం, ఇది నా రెండో మంకీ క్యాప్. అది నా మంకీ క్యాప్ మాత్రమే దొంగిలించలేదు, అందరి మంకీ క్యాప్లు కూడా దొంగిలిస్తోంది. అరే అవును, కన్నా సార్ చెప్పింది నిజమే. గెలవడం కోసమే అందరూ పరిగెత్తేది. తనే మంకీ అందరి క్యాపులు దొంగిలిస్తోంది. చప్పట్లు కొట్టండి. అది సరే, నువ్వు అందరి మంకీ క్యాప్ల్ని ఎందుకు దొంగిలిస్తున్నావు? ఎంత పెద్ద బిల్డింగ్ అయినా సరే నేను పైకి వెళ్తాను. తుఫాన్ వచ్చినా కూడా నేను గొడుగు లేకుండా పెడతాను. మంకీ క్యాప్స్ కేవలం మంకీలకు మాత్రమే సొంతం. ఏంటి? అరే వాడు దూకి పారిపోయాడు. ఇప్పుడు మనం వాడిని ఎలా పట్టుకోవాలి? త్వరగా దాని వెనకాల వెళ్ళు, మేము నీ వెనకే వస్తాం. ఐడియా! వద్దొద్దు, నాకు మంకీ క్యాప్ అసలొద్దు. నువ్వే దాన్ని ఉంచుకో. నా మీద నీళ్లు మాత్రం పోయకు, నేను అసలు తట్టుకోలేకపోతున్నాను. అరే, తనెక్కడికి పరిగెడుతున్నాడు? మంకీ అక్కడ ఉంది. పారిపోండి, పారిపోండి, తన చేతిలో నీళ్ళ బాటిల్ ఉంది. పారిపోండి. అందరూ రెడీగా ఉన్నారా? మేడం, త్వరగా ట్యాప్ ఆన్ చేయండి.
నీళ్ళు చాలా వేగంగా వస్తున్నాయే. మేడం నీటి ఫోర్స్ ని కొంచెం తగ్గించండి. అరే ఫోర్స్ తక్కువ చేయడానికి ఏ బటను లేదే. ఓకే అయితే నేనే ఏదో ఒకటి చెయ్యాలి ఇప్పుడు.